సదస్సులో పాల్గొన్నటువంటి వివిధ సంఘాల నాయకులారా, మేధావులారా, సహచరులారా, పాత్రికేయ మిత్రులారా, మీ అందరికీ నమస్కారం. ప్రజాస్వామ్యంలో పాలన చేస్తున్నటువంటి రాజకీయ పార్టీలు చట్టాలకు విరుద్ధంగా, రాజ్యాంగానికి విరుద్ధంగా, సాంప్రదాయాలకు విరుద్ధంగా పరిపాలన చేస్తే ప్రాథమికంగా సరిదిద్దాల్సింది చైతన్యవంతమైన సమాజం అని ఈ సందర్భంగా మీకు మనం చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో విద్యాశాఖ మంత్రి, నేను ఆయన స్టేట్మెంట్ ఒకటి చూశాను. పాత్రికేయులు మీరు ప్రభుత్వ భూమిని 90 పైసలకు ఇచ్చేస్తున్నారు, ఇది అన్యాయమని సమాజంలో ఉండే ప్రతిపక్షాలు అంటున్నాయి, మీరేమంటారంటే అతను అన్నారు, 90 పైసలకేంటి, మొత్తం భూమి కూడా ఇచ్చేస్తాను, అన్నీ పంచిపెట్టేస్తాను, నేను అన్నీ ఇచ్చేస్తాను అని చెప్తున్నారు. అంటే ఏమిటంటే అది ప్రజాస్వామ్యంలో ట్రస్టీలుగా వచ్చినటువంటి వాళ్ళు 5 సంవత్సరాలకు వస్తారు. ఇలాంటి భావనలు వ్యక్తం చేశారంటే ఈ వ్యవస్థ పట్ల నమ్మకం లేకపోవడం, నిర్లక్ష్యం ఉండడం, ఏదైనా చేయొచ్చు అనేటువంటి ఒక అహంకారం వారిలో ఉండడం వలన ఇలాంటి మాట్లాడుతూ ఉంటారు. నిజానికి భూమి ఇచ్చే అధికారం క్యాబినెట్కి ఉంటుంది, ప్రభుత్వ పాలసీ ఉంటుంది, పాలసీకి అనుగుణంగా క్యాబినెట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. కానీ అతను 90 పైసలకు 1 ఎకరం ఏంటి, మొత్తం భూమి అంతా ఇచ్చేస్తానని చెప్పి అహంకారంతో అన్నాడంటే ప్రభుత్వంలో ఉండేటువంటి వ్యక్తి అతను ఎలాంటి స్థితిలో ఉన్నాడో మనం అర్థం చేసుకోవడానికి అది ఉపయోగపడుతుందని మీకు మనం చేస్తుంది. ఆయనే ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు అనేక లోపాలు వచ్చినాయి. ఈ లోపాలని కేంద్ర ప్రభుత్వంలో వచ్చిన నీట్ లాంటిది కాదు. ఇది నీట్దేంటి, పాలసీ ప్రభుత్వం చేసింది, అది అమలు చేసేటువంటి యంత్రాంగంలో పొరపాట్లు జరిగింది. దేశవ్యాప్తంగా ప్రజలు ఉద్యమించినారు, ప్రజాస్వామ్యంలో ఉండేటువంటి ప్రభుత్వం తలొగ్గింది, రాజీనామా చేశారు మంత్రి. అక్కడ నేరుగా మంత్రి తప్పు చేయలేదు, అతను బాధ్యత వహిస్తున్నటువంటి అధికారులు డిపార్ట్మెంట్ తప్పు చేయడం వల్ల అతను తొలగింది. కానీ ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి తప్పు ఇది ఎవరో చేసింది కాదు, ఆయన చేశాడు, ఇక్కడున్న విద్యాశాఖ మంత్రి చేశాడు. ఎలా చేశారంటే ఇప్పుడే నాకంటే ముందు మాట్లాడిన వాళ్ళు చెప్పారు. పరీక్షకు ముందు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో కొన్ని వెసులుబాట్లు పెట్టారు. అంటే ఏంటి, పరీక్ష నిర్వహించకముందే ఈ ఉద్యోగాల్ని అమ్మి మనం అనుకున్నటువంటి వాళ్ళకి ఇవ్వాలి అనేటువంటి లక్ష్యంతో మంత్రి గారు చేశారు. ఆ వెసులుబాట్లు ఎలాంటివి, ఒక సర్టిఫికేట్ ఉంటే చాలు ఇచ్చేవచ్చు, అది అనుమతిస్తుంది. ఎందుకు ఇది ఇల్లీగల్ అని అంటే లేదు, నోటిఫికేషన్ ముందే ఇది వచ్చిందని అంటే ఆ జీవో మంత్రి గారే ఇప్పించారనమాట. మనం అక్రమాలు చేయాలి, అక్రమాలకు తగ్గట్టుగా ఇవి రెడీ చేయండి. డిఎస్సి అయిపోయింది, అనర్హులైనటువంటి వాళ్ళని, మెరిట్ ఉన్నటువంటి వాళ్ళని కాదని ఇచ్చేస్తారు, అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆ 2 జీవోల్ని మళ్ళీ రద్దు చేస్తారు. కేంద్ర ప్రభుత్వంలో కంటేను నేరుగా ఇక్కడ మంత్రే పార్టిసిపేట్ చేసే ఈ అక్రమాలకి. అలా ఒక్కొక్కటి వివరిస్తే చాలా అయింది. మీరు మాట్లాడిన విషయాల్లో చాలా ఎక్కువ, అన్ని విషయాలు సమగ్రంగా మాట్లాడారు మీరు.
చాలా సంతోషం వేసింది. అయితే మనం చెప్పేది ఏంటంటే, నేను కూడా చెప్పేది ఏంటంటే, ప్రభుత్వాన్ని సరైన ట్రాక్లో పెట్టడానికి సమాజం స్పందిస్తూ ఉండాలి. డెమోక్రసీ ప్రజలు ప్రశ్నిస్తూ ఉండాలి, నిలదీయాలి. ప్రభుత్వంలో ఉండేవాడు అణచివేసే కార్యక్రమం చేస్తుంటాడు, చేయనివ్వకుండా ఉండాలి. ఇప్పుడు మనం ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దమనకాండ మీరు చూస్తూ ఉన్నారు. అయితే ప్రజల తాలూగా గొంతు ముందు, ప్రజల తాలూగా శక్తి ముందు ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ఆగవు. అది కొంతవరకే దొరుకుతుంది. మిగతా స్థాయి దాటిపోయినాక ప్రజలే విజయం సాధిస్తారు. ప్రజల అభిప్రాయమే ఫైనల్ కనుక ప్రజాస్వామ్యంలో ఆ మెజారిటీ ప్రజల అభిప్రాయాన్ని కూడగట్టడానికి మీలాంటి చైతన్యవంతులందరూ కూడా గొంతు విప్పాలి, అర్థమయ్యేటట్టు వివరించాలి, సంఘటితం కావాలి, ప్రభుత్వాన్ని సరైన మార్గంలో నడిపించడానికి ప్రయత్నం చేయాలి. ఇది నెంబర్ 2. ఇవాళ మీ అందరూ చాలా సంతోషంగా వచ్చారు, మంచి విషయాలు మాట్లాడారు. ఈ సమాజంలో మనందరికీ తెలిసిందే ఏంటంటే, సమసమాజం ఏర్పడడానికి అవసరమైనటువంటిది ప్రధానమైన ఆయుధం ఏంటంటే విద్య. మీ అందరూ గడిచిన కాలంలో చేసినటువంటి పోరాటం వలన పేదరికం అనేది విద్యకు ఆటంకం కాకూడదు అని చెప్పి మీరు సాధించుకున్నారు. విద్యార్థులకి ఫీజు రీఎంబర్స్మెంట్ కాలానుగుణంగా మరికొంత కిందకు వచ్చి జగన్మోహన్ రెడ్డి మరింత వెసులుబాట్లు ఇచ్చి అందరినీ చదివించేటట్టుగా, మంచి ఎడ్యుకేషన్ ఇచ్చేటట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు మరింత పనిచేశారు. మీ అందరికీ ఎవరి మేరకు ప్రభుత్వాలు ఇచ్చినటువంటి సదుపాయాన్ని ఇతను తీసేస్తున్నాడు. సమాజంలో ఉండేటువంటి అంతరాలు తగ్గడానికి అవసరమైనటువంటి విద్యకు పునాదులు తవ్వేసి నాశనం చేసే పని చేస్తున్నది తెలుగుదేశం ప్రభుత్వం. బెటర్ సమాజం కోసం పనిచేస్తున్న మనలాంటి వాళ్ళందరం గొంతిప్పి ఇలాంటి విషయాల మీద పోరాటం చేయకపోతే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పేదరికం, హెచ్చుతగ్గులు, ఈ అసమానతలు ఎన్ని వందల సంవత్సరాలు అయినా తొలగవని మీకు ఈ సందర్భం మనం చేస్తున్నాం. ఇంత సంపన్నమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎడ్యుకేషన్ మనం ఎక్కడున్నామో తెలుసా మీకు? ఈవేళకి 72% లిటరసీ ఉంది. ఏ 22వ స్టేటో 23వ స్టేట్ కింద ఉంది ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు ఇది స్వాతంత్రం రాకముందు బ్రిటిషర్స్ ఉండి ప్రాజెక్టులు కట్టి నీరు తెస్తే ఈవేళ ఇలా ఉండేది. ఇక్కడ వచ్చినటువంటి ప్రభుత్వాలు విద్యకు ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు. అందుకే మన రాష్ట్రంలో స్థితిగతులు మారలే. ఈ పేద ధనిక వర్గాల మధ్య ఉన్నటువంటి అంతరాలు తగ్గలే. సమసమాజం ఏర్పడడానికి మంచి పునాదులు పడలే. దీనికోసం యువకులైనటువంటి మీ అందరూ ఫైట్ చేయాల్సినటువంటి అవసరం ఉందని మీకు మనం చేస్తుంది. ప్రజలనుకున్నటువంటి ప్రభుత్వాలు చేసినటువంటి పరిపాలన ట్రాన్స్పరెంట్గా ఉండాలి, నిష్పాక్షికంగా ఉండాలి. ఇది ఎవరు దయాదార్మాలు కాదు, రాజ్యాంగం ప్రసాదించినటువంటి హక్కులు ఇవి. దీనికోసం మనం ఉద్యమించడం అనేది అవసరం ఉంది. మీ అందరూ ప్రాపర్గా రెస్పాండ్ అయినారు. ఇందులో పాల్గొన్న ఈ సంఘాల నాయకులందరినీ, యువకులందరినీ, వివిధ రాజకీయ పార్టీలు చదివినటువంటి వాళ్ళని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గవర్నెన్స్, ఇప్పుడున్న గవర్నెన్స్ మీరు చూస్తే చాలా తేడా కనిపిస్తుంది. విశ్వాసం, ప్రజల పట్ల విశ్వాసం కలిగినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఎప్పుడూ దొంగెత్తులు వేస్తూ పరిపాలనని తప్పుదారి పట్టిస్తూ తనకున్నటువంటి మీడియా ద్వారా అబద్ధ ప్రచారాలు చేస్తూ బ్రతుకుతున్నది టీడీపీ పార్టీ. మీరు చూడండి, శాచ్యురేషన్ అనే కాన్సెప్ట్ చిన్నదే అవ్వచ్చు. అంటే ఒక ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఆ రాష్ట్రంలో నివసిస్తున్నటువంటి ప్రజలకి వర్గాలతో, రాజకీయ పార్టీలతో, కులాలతో, మతాలతో సంబంధం లేకుండా అర్హతను బట్టి అందించాలన్నటువంటి శాచ్యురేషన్ కాన్సెప్ట్ ఉండే. అది అమలు చేసేటువంటి నాయకుడు అంటే గొప్ప కాన్ఫిడెన్స్ కలిగినటువంటి వాడు అన్నమాట. ఈ ప్రజాస్వామ్య స్ఫూర్తిని, రాజ్యాంగ స్ఫూర్తిని వంటబట్టించుకుని అమలు చేసే వ్యక్తి కింద మీకు లెక్క.
మీరు జస్ట్ చూడండి, 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆ పద్ధతి నడిస్తే ఇప్పుడు వచ్చి చూడండి, పోయింది, ట్రాక్ తప్పిపోయింది. రోజు మనకు అసత్యాలు చెప్తూ గొప్ప పరిపాలన జరుగుతున్నట్టు చెప్తారు. ఈవేళ అర్హత కలిగినటువంటి వాడికి పెన్షన్ లేదు. అక్కడ మళ్ళీ వర్గాలు, కులాలు, మతాలు, పార్టీలు ఇవ్వలేదు, ఇస్తే కూడా అదే. చిన్న ఉదాహరణ చెప్పాను. ఇలాగే అనేక కార్యక్రమాలు ఎందరో చూసినా. అలాగే ఈ ఉద్యోగాలు నిష్పాక్షికంగా పాలన చేయడానికి గొప్ప సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కావాలి. ఆ ధైర్యం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ జగన్మోహన్ రెడ్డికి ఉన్నాయని మీకు ఈ సందర్భం మనం చూస్తాం. నేను ఎవరికి భజన చేయాల్సిన అవసరం లేదు, ఎవరిని పొగడాల్సిన అవసరం లేదు. ఎంత అన్యాయం ఈ ఉద్యోగాలు ఇంత బహిరంగంగా మోసం చేసి ఈ వ్యవస్థకి కలంకం తెచ్చినటువంటి వాడు మన రాష్ట్రం విద్యాశాఖ మంత్రి అని మీకు మనం చేస్తాం. ఇది కలంకం మనకి. 80 సంవత్సరాల తర్వాత కూడా ఏర్పడిన ప్రభుత్వం ఇంత ఘోరంగా రాజ్యాంగంలో ఉండే రిజర్వేషన్స్ పాటించకుండా, మెరిట్ చూడకుండా అమ్ముకునేటువంటి కార్యక్రమం జరిగితే అందులో కొంతమందికి ఉద్యోగులు ఇచ్చి బాగా జరిగిందని వాళ్ళు అనొచ్చు. ఒక్కటి కూడా పొరపాటు జరగకూడదు. దానికి ఉదాహరణ మీకు మరొకటి చెప్తాను. 2 లక్షల మందికి రిక్రూట్ చేసాం మనం. ఈ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతంలో గవర్నెన్స్ని మెరుగు చేయడానికి తెచ్చినటువంటి సెక్రటేరియట్ వ్యవస్థ, గ్రామ స్థాయిలో వ్యవస్థ ఇస్తే 2 లక్షల మంది రిక్రూట్ చేశాం. 2 లక్షల మందిలో ఆ 2 లక్షల మందిని అడగండి, ఎక్కడైనా పొరపాటు జరిగిందా రిక్రూట్మెంట్లు అంటే ఒక్కరు చెప్పరు. ఈ రాష్ట్రంలో రాజకీయ పార్టీలు అన్నింటిని అడగండి, కనీసం ఎవరు ఆరోపణలు కూడా చేయడానికి, రుజువు కాదు ఆరోపణ చేయడానికి కూడా సాహసించలేదు. అంత పర్ఫెక్ట్గా జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి ఈ వ్యవస్థకు సరైనటువంటి వ్యక్తి, ఈ చంద్రబాబు నాయుడు వాళ్ళ కుటుంబం సరైనటువంటి వ్యక్తుల ఊరకనే మేము సమర్థించడం కాదు, ఇవన్నీ చూసి సమర్థిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి. మీ ఇప్పుడు పాల్గొన్నటువంటి యువకులంతా గలం ఇప్పండి, అల్టిమేట్గా విజయం మనం సాధిస్తాం. మీకు మనం చేస్తాం. ప్రజాస్వామ్యంలో ప్రజలే అల్టిమేట్, ప్రజలే చివరి తీర్పు ఇవ్వాల్సినటువంటి వాళ్ళు. మనందరం ఉద్యమం చేద్దాం, ఫైట్ చేద్దాం. ఉద్యమం అంటే కత్తికర పట్టుకొని లా అండ్ ఆర్డర్ని ఫెయిల్ చేసిన అవసరం లేదు. నాకు చెప్పండి, ఎవరు కలిస్తే వాళ్ళతో మాట్లాడుతున్నాడు, వాస్తవాలు వాళ్ళకి వివరించండి, కన్విన్స్ చేయండి. అల్టిమేట్గా విజయం మనం సాధిస్తాం. ఈవేళ ఆర్గనైజ్ చేసినటువంటి మిత్రులు, మన ఇంత సంపన్నమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎడ్యుకేషన్ మనం ఎక్కడున్నామో తెలుసా మీకు? ఈవేళకి 72% లిటరసీ ఉంది. ఏ 22వ స్టేటో 23వ స్టేట్ కింద ఉంది ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు ఇది స్వాతంత్రం రాకముందు బ్రిటిషర్స్ ఉండి ప్రాజెక్టులు కట్టి నీరు తెస్తే ఈవేళ ఇలా ఉండేది. ఇక్కడ వచ్చినటువంటి ప్రభుత్వాలు విద్యకు ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు. అందుకే మన రాష్ట్రంలో స్థితిగతులు మారలే. ఈ పేద ధనిక వర్గాల మధ్య ఉన్నటువంటి అంతరాలు తగ్గలే. సమసమాజం ఏర్పడడానికి మంచి పునాదులు పడలే. దీనికోసం యువకులైనటువంటి మీ అందరూ ఫైట్ చేయాల్సినటువంటి అవసరం ఉందని మీకు మనం చేస్తుంది. ప్రజలనుకున్నటువంటి ప్రభుత్వాలు చేసినటువంటి పరిపాలన ట్రాన్స్పరెంట్గా ఉండాలి, నిష్పాక్షికంగా ఉండాలి. ఇది ఎవరు దయాదార్మాలు కాదు, రాజ్యాంగం ప్రసాదించినటువంటి హక్కులు ఇవి. దీనికోసం మనం ఉద్యమించడం అనేది అవసరం ఉంది. మీ అందరూ ప్రాపర్గా రెస్పాండ్ అయినారు. ఇందులో పాల్గొన్న ఈ సంఘాల నాయకులందరినీ, యువకులందరినీ, వివిధ రాజకీయ పార్టీలు చదివినటువంటి వాళ్ళని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గవర్నెన్స్, ఇప్పుడున్న గవర్నెన్స్ మీరు చూస్తే చాలా తేడా కనిపిస్తుంది. విశ్వాసం, ప్రజల పట్ల విశ్వాసం కలిగినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఎప్పుడూ దొంగెత్తులు వేస్తూ పరిపాలనని తప్పుదారి పట్టిస్తూ తనకున్నటువంటి మీడియా ద్వారా అబద్ధ ప్రచారాలు చేస్తూ బ్రతుకుతున్నది టీడీపీ పార్టీ. మీరు చూడండి, శాచ్యురేషన్ అనే కాన్సెప్ట్ చిన్నదే అవ్వచ్చు. అంటే ఒక ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఆ రాష్ట్రంలో నివసిస్తున్నటువంటి ప్రజలకి వర్గాలతో, రాజకీయ పార్టీలతో, కులాలతో, మతాలతో సంబంధం లేకుండా అర్హతను బట్టి అందించాలన్నటువంటి శాచ్యురేషన్ కాన్సెప్ట్ ఉండే. అది అమలు చేసేటువంటి నాయకుడు అంటే గొప్ప కాన్ఫిడెన్స్ కలిగినటువంటి వాడు అన్నమాట.
ఈ ప్రజాస్వామ్య స్ఫూర్తిని, రాజ్యాంగ స్ఫూర్తిని వంటబట్టించుకుని అమలు చేసే వ్యక్తి కింద మీకు లెక్క. మీరు జస్ట్ ఉండే 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆ పద్ధతి నడిస్తే ఇప్పుడు వచ్చి చూడండి, పోయింది, ట్రాక్ తప్పిపోయింది. రోజు మనకు అసత్యాలు చెప్తూ గొప్ప పరిపాలన జరుగుతున్నట్టు చెప్తారు. ఈవేళ అర్హత కలిగినటువంటి వాడికి పెన్షన్ లేదు. అక్కడ మళ్ళీ వర్గాలు, కులాలు, మతాలు, పార్టీలు ఇవ్వలేదు, ఇస్తే కూడా అదే. చిన్న ఉదాహరణ చెప్పాను. ఇలాగే అనేక కార్యక్రమాలు ఎందరో చూసినా. అలాగే ఈ ఉద్యోగాలు నిష్పాక్షికంగా పాలన చేయడానికి గొప్ప సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కావాలి. ఆ ధైర్యం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ జగన్మోహన్ రెడ్డికి ఉన్నాయని మీకు ఈ సందర్భం మనం చూస్తాం. నేను ఎవరికి భజన చేయాల్సిన అవసరం లేదు, ఎవరిని పొగడాల్సిన అవసరం లేదు. ఎంత అన్యాయం ఈ ఉద్యోగాలు ఇంత బహిరంగంగా మోసం చేసి ఈ వ్యవస్థకి కలంకం తెచ్చినటువంటి వాడు మన రాష్ట్రం విద్యాశాఖ మంత్రి అని మీకు మనం చేస్తాం. ఇది కలంకం మనకి. 80 సంవత్సరాల తర్వాత కూడా ఏర్పడిన ప్రభుత్వం ఇంత ఘోరంగా రాజ్యాంగంలో ఉండే రిజర్వేషన్స్ పాటించకుండా, మెరిట్ చూడకుండా అమ్ముకునేటువంటి కార్యక్రమం జరిగితే అందులో కొంతమందికి ఉద్యోగులు ఇచ్చి బాగా జరిగిందని వాళ్ళు అనొచ్చు. ఒక్కటి కూడా పొరపాటు జరగకూడదు. దానికి ఉదాహరణ మీకు మరొకటి చెప్తాను. 2 లక్షల మందికి రిక్రూట్ చేసాం మనం. ఈ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతంలో గవర్నెన్స్ని మెరుగు చేయడానికి తెచ్చినటువంటి సెక్రటేరియట్ వ్యవస్థ, గ్రామ స్థాయిలో వ్యవస్థ ఇస్తే 2 లక్షల మంది రిక్రూట్ చేశాం. 2 లక్షల మందిలో ఆ 2 లక్షల మందిని అడగండి, ఎక్కడైనా పొరపాటు జరిగిందా రిక్రూట్మెంట్లు అంటే ఒక్కరు చెప్పరు. ఈ రాష్ట్రంలో రాజకీయ పార్టీలు అన్నింటిని అడగండి, కనీసం ఎవరు ఆరోపణలు కూడా చేయడానికి, రుజువు కాదు ఆరోపణ చేయడానికి కూడా సాహసించలేదు. అంత పర్ఫెక్ట్గా జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి ఈ వ్యవస్థకు సరైనటువంటి వ్యక్తి, ఈ చంద్రబాబు నాయుడు వాళ్ళ కుటుంబం సరైనటువంటి వ్యక్తుల ఊరకనే మేము సమర్థిస్తున్నాం, సమర్థించడం కాదు, ఇవన్నీ చూసి సమర్థిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి. మీ ఇప్పుడు పాల్గొన్నటువంటి యువకులంతా గలం ఇప్పండి, అల్టిమేట్గా విజయం మనం సాధిస్తాం మీకు మనం చేస్తాం. ప్రజాస్వామ్యంలో ప్రజలే అల్టిమేట్, ప్రజలే చివరి తీర్పు ఇవ్వాల్సినటువంటి వారు. మనందరం ఉద్యమం చేద్దాం, ఫైట్ చేద్దాం. ఉద్యమం అంటే కత్తికర పట్టుకొని లా అండ్ ఆర్డర్ని ఫెయిల్ చేసిన అవసరం లేదు. అది చెప్పండి, ఎవరు కలిస్తే వాళ్ళతో మాట్లాడుతున్నాడు, వాస్తవాలు వాళ్ళకి వివరించండి, కన్విన్స్ చేయండి. అల్టిమేట్గా విజయం మనం సాధిస్తాం. ఈవేళ ఆర్గనైజ్ చేసినటువంటి మిత్రులు మనం టేకప్ చేసాం. దేనికంటే అది ఎక్కువ మందికి వివరించడం. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నప్పుడు చాలా విషయాలు నేను తెలుసుకున్నాను. అందుకోసం ఏ సమావేశాలు వృధా అని అనుకోకండి. నాకు ఎన్నో తెలుసు అని మీరు అనుకుంటారు, కానీ ఇప్పుడు మీరు మాట్లాడినప్పుడు చాలా విషయాలు నాకు మళ్ళీ తెలిసాయి. అందుకోసం అందరూ అన్నీ చూడరు. ఆ చూడనటువంటి వారందరికీ మనం లోతుగా పరిశీలించిన విషయాలు చెప్పే పని చైతన్యవంతులని మీ అందరూ చెప్తూ ఉండాలని, చేయాలని కోరుతూ మీ అందరికీ అభినందనలు మనం టేకప్ చేసాం. దేనికంటే అది ఎక్కువ మందికి వివరించడం. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నప్పుడు చాలా విషయాలు నేను తెలుసుకున్నాను. అందుకోసం ఏ సమావేశాలు వృధా అని అనుకోకండి. నాకు ఎన్నో తెలుసు అని మీరు అనుకుంటారు, కానీ ఇప్పుడు మీరు మాట్లాడినప్పుడు చాలా విషయాలు నాకు మళ్ళీ తెలిసాయి. అందుకోసం అందరూ అన్నీ చూడరు. ఆ చూడనటువంటి వారందరికీ మనం లోతుగా పరిశీలించిన విషయాలు చెప్పే పని చైతన్యవంతులని మీ అందరూ చెప్తూ ఉండాలని, చేయాలని కోరుతూ మీ అందరికీ అభినందనలు. మమ్మల్ని కూడా పిలిచి పాల్గొమని తెలియజేసిన వైఎస్ఆర్సీపీ యువజన విభాగం పృథ్వీ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రధానంగా కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు కావస్తున్నా కూడా ఇంతవరకు కూడా ఏ యొక్క సమస్య పరిష్కారం చేసిన దిశగా కూడా కూటమి ప్రభుత్వం లేదు. ఆనాడు చూసినట్లయితే పాదయాత్ర చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు, అదేవిధంగా యువగలం పాదయాత్ర చేస్తున్న నారా లోకేష్, వారాహ పాదయాత్రలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాట చెప్పారు, ప్రతి ఏటా కూడా సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులు ఎక్కువ మంది ఉన్నారు. ఈ నిరుద్యోగులు ఇతర దేశాలకు, గల్ఫ్ దేశాలకి వలస వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ యొక్క ఏదైతే ఉన్నాయో వలసలను నివారణ చేపడతామో, రాష్ట్రంలో అనేకమైన ఉద్యోగాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఒకవేళ నిరుద్యోగ సమస్య పరిష్కారం చేయకపోతే నిరుద్యోగ భృతి 3000 ఇస్తామని చెప్పారు. 2 సంవత్సరాలు ఇప్పుడు ఆల్రెడీ అధికారంలోకి వచ్చి దాటింది. మీ ప్రభుత్వానికి సిగ్గుందా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏమైనా సరే సిగ్గు చిత్తశుద్ధి లేకుండా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. కూటమి ప్రభుత్వం అధికారం
దగ్గరలో ఓడిపోయే పరిస్థితి ఉంది. యువజన విద్యార్థి సంఘాల నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైన పోరాటాలు చేపట్టాం. ఇప్పుడు కూడా భవిష్యత్తులో అనేకమైన పోరాటాలు చేపడతాం. ప్రధానంగా చూసినట్లుగా అయితే డిఎస్సి లీకేజ్ జరిగింది. ఏమయ్యా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, మీకు ప్రశ్నిస్తూ ఉన్నాం. నీవు కాదా డిఎస్సి పోస్టులను అమ్ముకున్నది? నీవే కదా స్పోర్ట్స్ కోటాలో ఉన్న ఉద్యోగాలన్నీ కూడా లక్షలాది రూపాయలకి నీవు అమ్ముకున్నావు. నీవు అమ్ముకొని విద్యార్థుల యొక్క జీవితాలను చిన్న భిన్నం చేసి విద్యార్థుల యొక్క భవిష్యత్తును నాశనం చేసిన నీవు నీ యొక్క ఏదైతే ఆ రోజు కేంద్రంలో ఉన్న నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడో, నీవు విద్యారంగ సమస్యల పరిష్కారం చేయలేదు కాబట్టి నువ్వు తక్షణమే రాజీనామా చేయాలి. రాజీనామా చేయకపోతే భవిష్యత్తులో అన్ని విద్యార్థి యువజన సంఘాలను కలుపుకొని నీ తాట తీసే వరకు కూడా మేము పోరాటం కొనసాగిస్తామని తెలియజేస్తూ ఉన్నాం. మరొక పక్క పవన్ కళ్యాణ్ గారు ఏదైనా రాష్ట్రంలో తప్పు జరిగితే చొక్కా పట్టి నేను అడుగుతానున్నావు. ఏమయ్యా నువ్వు అడిగావు? రాష్ట్రంలో అప్పుల పరిస్థితి కూడుతూ ఉంది. యువకులందరూ కూడా బయటకు పోతూ ఉన్నారు. అనేక మంది మైనర్ బాలికల పైన అఘాయిత్యం జరుగుతూ ఉంది. అనేక మంది తీవ్ర అవస్థలు పడుతూ ఉంటే నీవన్నమాట ఈరోజు సనాతన ధర్మం పేరుతో నీవన్నీ అన్ని గుడ్లకు మెట్లకి వెళ్ళి చూస్తూ ఉన్నావు. ఏ యొక్క సమస్య పరిష్కారం కాలేదు. రాష్ట్రం అధోగతి పాలైంది. రాష్ట్రం రావణ కాష్టంగా మారింది. వెంటనే రాష్ట్రంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కారం చేయాలా. సిబిఐ ఈడీ విచారణ వెంటనే ఈ యొక్క ఏదైతే డిఎస్సి స్కామ్ జరిగిందో దానిపై విచారణ చేపట్టాలి. లేకపోతే భవిష్యత్తు పోరాటాలకు శ్రీకారం చుడతామని వైసీపీ యూత్, అదేవిధంగా విద్యార్థి, అదేవిధంగా ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్, ఏఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ అన్ని విద్యార్థి యువజన సంఘాల నేతృత్వంలో భవిష్యత్తు పోరాటాలకు శ్రీకారం చుడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం.